యవనస్తులకు కొన్ని సూత్రములు చెప్తుంటాను. First principle, మొట్టమొదటి సూత్రం, to face the temptation, శోధనను ఎదుర్కోవటానికి according to this verse, ఈ వచనమును అనుసరించి 2:22 of 2 Timothy, 2వ తిమోతి 2:22, flee and follow. ఒకటి పారిపోవాలి, వెంబడించాలి. These are the two things. ఈ రెండు సంగతులు. Not only you must flee away, కేవలం పారిపోతే సరిపోదు, that will not help, అది సహాయపడదు. as brother translated already. ఇప్పటివరకు నేను ఇదివరకు But you need to follow also something, అయితే నువ్వు వెంబడించాలి కూడా. and that is an amazing help that we have. అది మనకెంతో సహాయపడేదిగా ఉంటుంది. When we follow something, మనము దేనినైనా వెంబడించినప్పుడు we will be protected. మనము కాపాడబడతాం. And what to follow? దేనిని వెంబడించాలి? And see again 2 Timothy 2:22, please. 2వ తిమోతి 2:22. Flee also youthful lusts, but follow righteousness, faith, charity, peace with them that call on the Lord out of a pure heart. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Now one more clue I will tell. ఇంకొక క్లూ చెప్తున్నాను. You write down this principle. ఈ నియమాన్ని రాసుకోండి. There are other principles also. మిగిలిన నియమాలు కూడా ఉన్నాయి. According to James 4:7, యాకోబు పత్రిక 4:7 ప్రకారము there is second principle. రెండవ నియమం కూడా ఉంది. Submit and resist. కాబట్టి మీరు అప్పగించుకోవాలి, తర్వాత ఎదిరించాలి. Submit to God, దేవునికి లోబడి ఉండాలి. resist the devil, అపవాదిని ఎదిరించాలి. he will flee away from you. అప్పుడు వాడు మీద నుండి పారిపోవును. Instead of you running, నీవు పారిపోవడం అవసరం లేదు, he will flee away. వాడే అవసరం లేదు, he will flee away. వాడే పారిపోతాడు. And one more thing is also there, ఇంకొక నియమం కూడా ఉంది, that God has given unto us. దేవుడు మనకిచ్చాడు. In Matthew's Gospel chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం, somewhere in verses 42, 42వ వచనము, pray, watch and pray. మెలకువగా ఉండి ప్రార్థించుడి. Probably these are the things that are very tough things for you. కాబట్టి మీరు చేయటానికి కొరకై ఇవి బహుశా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. Put them into practice. అయితే దానిని మనం అలవాటు చేసుకోవాలి. You are listening to them again and again. మీరు తిరిగి బహుశా వింటూ ఉన్నారేమో, but you are not able to do that. అయితే దాన్ని చేయలేకపోతున్నారు. But one thing definitely you can do. అయితే ఒక్క సంగతి ఖచ్చితంగా చేయగలరు. That when it is in the form of thought, అది తలంపు రూపములో ఉండగానే now you can stop it. అక్కడే మీరు దానిని ఆపివేయగలరు. Before it become action. అది క్రియగా మారే లోపలే ఆపేయాలి. Actually these temptations, వాస్తవానికి శోధన, as I have said, ఇంతకుముందు చెప్పినట్లుగా, it is not actually a sin if you are actually receiving a temptation, having a thought of temptation. ఒకవేళ శోధన అనేటువంటి తలంపు మన దగ్గరకు వచ్చినప్పుడు అది పాపమేమి కాదని చెప్పాను. But yielding to them is a sin, that we have mentioned already. దానికి లోబడటము, దానిని చేయటము, అది పాపం. Second truth that you have to remember,